హాయ్ మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి 18,000 రూపాయల పథకానికి సంబంధించి కొత్త దరఖాస్తుల ప్రక్రియను చేపట్టడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ పథకానికి సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి, ఈ పథకం ద్వారా మనం ఎప్పుడు లబ్ధి పొందాలా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారందరూ కూడా ఎదురు చూసినట్లుగానే ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడబిడ్డ నిధి అనేది 18,000 రూపాయల పథకానికి సంబంధించి ఈ జూన్ నెల మొదటి వారంలో దరఖాస్తులు అయితే స్వీకరించబోతున్నట్లు అప్డేటు అయితే తీసుకొచ్చారు. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా కొన్ని పథకాలను విడుదల చేస్తూ మహిళలకు మరింత మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు మహిళలందరికీ కూడా 18,000 రూపాయలు అయితే అందించబోతున్నారు. మరి ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలంటే కనీస అర్హతలు ఏంటి, విధి విధానాలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, మనం ఎలా అప్లై చేసుకుంటే ఈ పథకం ద్వారా మనకు 18,000 రూపాయలు వస్తాయి, మరి ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొంది వారు మరింత ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయం. కాబట్టి ఈ వీడియోలో నేను ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సినటువంటి అప్డేటు ఏంటి, మరి విధి విధానాలు ఏంటి, అర్హతల అనర్హతలు ఏంటి, ఏ ప్రూఫ్స్ ఉండాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి 18,000 రూపాయల పథకానికి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఇప్పటికే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అప్డేట్ను అందిస్తుంది. కానీ పథకం ఇప్పుడు అమలవుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. కానీ ఇప్పుడు తాజాగా ఈ యొక్క అప్డేటు అయితే వచ్చింది. ఈ వీడియోని కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుంటారు. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి దాని పక్కన వచ్చే గంటను నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తలు అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి 18,000 రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందన్నమాట. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇక చక్కటి అవకాశం. మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇప్పటికే మహిళలకు అనేక వాయిదాలు పడ్డ ఈ పథకానికి సంబంధించి అంటే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పాలన పూర్తయిపోతుంది. 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా మేలు చేస్తూ ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా మనకు 18,000 రూపాయలు అందించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. మరి ఈ 18,000 రూపాయలు మీకు రావాలి అంటే మహిళలు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి కొన్ని అర్హతలు అనేటివి కలిగి ఉండాలి. మరి ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ప్రతి మహిళ కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఖచ్చితంగా ఉండాలి. వయసు అనేది ఇక 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయస్సుతో పాటుగా ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలై ఉండాలి. అలాగే ఖచ్చితంగా ఈ పథకం ద్వారా
మీరు లబ్ధి పొందాలంటే మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఉంటేనే మీరు ఇక్కడ లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు లబ్ధి పొందేటటువంటి అవకాశం లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ ప్రూఫ్స్ని మీరు సిద్ధంగా పెట్టుకోండి. సిద్ధంగా పెట్టుకొని అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి. మరి ఈ జూన్ నెల 2వ వారం నుంచి కూడా దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులైతే ఆదేశాలు జారీ చేసి ఈ పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియలు చేపట్టడానికి ఇక్కడ అప్డేటు అయితే ఇచ్చారన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా రెడీగా ఉండి మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధమైపోండి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అనేక పథకాలు అయితే ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం, అలాగే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గాను, అలాగే ఇవన్నీ కూడా మనకు అమలవుతూ ఉన్నాయి. మరి తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరొకసారి ఈ యొక్క అప్డేటు అన్నింటినీ కూడా అందిస్తూ దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసింది. మరి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండండి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కాకుండా ఈ పథకం ద్వారా మీరు కొన్ని అప్డేటు అయితే చేసుకోవాలి. ముఖ్యంగా రేషన్ కార్డు సంబంధించిన ఈకేవైసీ ప్రతి మహిళ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ ఉంటేనే మీరు లబ్ధి పొందవచ్చు. ఈకేవైసీ లేకపోతే మీరు లబ్ధి పొందలేరన్నమాట. మరి ఈకేవైసీ ఉందా లేదా రేషన్ కార్డుకు సంబంధించి అని ఒకసారి మీరు చెక్ చేసుకోండి గ్రామ వార్డు సచివాలయాల అధికారులు ద్వారా. అలాగే మనకు రెండోది చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆధార్ అప్డేటు చేసుకోండి. అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డు అప్డేటెడ్గా ఉందా లేదా, అంటే వేలిముద్రలు అప్డేటు ఉందా లేదా, అలాగే ఆధార్ కార్డుకు ఫోన్ నెంబరు లింక్ అయిందా లేదా అనే అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు సిద్ధమైపోండి. మరి ఆధార్ అప్డేటు ఈకేవైసీ చేసుకున్న తర్వాత మీరు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింకు అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా సమస్య ఉంటే మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఉన్నటువంటి అకౌంట్ ఎన్పిసిఐ లింకు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ అందరికీ కూడా ఉంటాయి. ఒకవేళ ఏదైనా మీ అకౌంట్ అనేది హోల్డ్లో ఉన్నా, లేకపోతే మీ అకౌంట్కు ఈ యొక్క ఏదైతే మనకు మేనేజ్ బ్యాలెన్స్ ఉన్నా ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే మీకు డబ్బులు పడేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మరి మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్లుగాను ఎన్పిసిఐ లింకు అనేది గనుక చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. ఇక ఎన్పిసిఐ లింకుతో పాటుగా ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా సమస్య ఉంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఈ పోస్ట్ ఆఫీసు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఎటువంటి సమస్య లేకుండా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి. రెడీగా ఉండాలి. ప్రతి మహిళ కూడా ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలాగే మీరు అర్హులా కాదా అని చెప్పేసి ఇక్కడ 6 దశల వెరిఫికేషన్ ఉంటుంది. స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని ఉంటుంది. గూగుల్లోకి వెళ్ళి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేస్తే అక్కడ మీరు స్కీమ్ని ఎంచుకొని మీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించుకోవచ్చు. మరి ఖచ్చితంగా ఈ విధంగా మీరు 6 దశల వెరిఫికేషన్ ఉంటుంది. మీరు అప్లై చేసుకున్నా కానీ అర్హత ఉంది అని చెప్పి మీరు అప్లై చేసుకున్న మీకు గనుక 300 యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చి ఉన్న ప్రతి నెల కూడా, అంటే సంవత్సరంలోనూ ఏదో ఒక నెలలో వచ్చినా కానీ మీరు అనర్హులు అన్నమాట. అలాగే మనకు ఇక్కడ 4 చక్రాలు వాహనం ఉన్న కారు ఉంటే అనర్హులు. అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉన్న అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మీ కుటుంబంలో ఎవరైనా మీరు
అనర్హులు, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది తెరపైకి. ఈ ప్రాబ్లమ్స్ గనుక ఉంటే మీకు ఎటువంటి పథకం, ఈ పథకం ద్వారా 18,000 రూపాయలు రావన్నమాట. మరి మహిళలు ఇప్పటికే ఎదురు చూస్తున్నారు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. మరి నేను చెప్పినట్లుగా గూగుల్లోకి వెళ్ళి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పి కొట్టండి, లేదా కింద డిస్క్రిప్షన్లో లింకు ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఏదో ఒక పథకాన్ని సెలెక్ట్ చేసుకొని, అంటే ఇప్పుడు విడుదలైనటువంటి పథకాలు మాత్రమే చూపిస్తుంది, ఏదో ఒక పథకాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఈ యొక్క ఆడబిడ్డ నిధి 18,000 రూపాయలు అయితే మీరు పొందొచ్చు. మరి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి. ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, అలాగే ఆధార్ అప్డేట్ ఇవన్నీ కూడా చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా మీరు అప్డేటెడ్గా ఉంటేనే మీరు ఈ పథకం ద్వారా పూర్తి స్థాయిలో లబ్ధి పొందేటటువంటి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే మీరు లబ్ధి పొందలేరన్నమాట. మరి గుర్తుపెట్టుకొని ఈ పథకం ద్వారా మీరు ఖచ్చితంగా లబ్ధి అయితే పొందండి. ప్రభుత్వం అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకోసం అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన ఛానల్లో ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకు ఈ పథకాలకు సంబంధించిన అప్డేట్ అన్నీ కూడా తీసుకొస్తూ ఉంటుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసేసి ఒక లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేసి ఒక లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే ఈ వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి దాని పక్కన వచ్చే గంటను నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి.